తమకు న్యాయం చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాస్పూర్ 125 మంది రైతులు నిరసనకు దిగారు. వీరికి సిపిఎం పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. గ్రామ రెవెన్యూ పరిధిలో 274, 275, 276, 277, 278, 281లో 1991లో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున సీలింగ్ పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇప్పటికీ 1B ఆన్లైన్ చేసి ధరణిలో ఎక్కించలేదని వెంటనే ధరణిలో ఎక్కించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు పేద ప్రజలకు ఇచ్చిన భూములను పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన కార్యక్రమం ఆపేది లేదంటూ స్పష్టం చేశారు. నూట 25 ఎకరాలు. ఈ 125 ఎకరాలు గత 1991లో పేదవాళ్ళందరూ కూడా ఒక ఎకెకర చొప్పున పట్టా పాస్బుక్లు ఇచ్చారు. ఆ పట్టా పాస్బుక్లు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తెలంగాణకు 80 మంది పాస్బుక్లు కూడా ఇచ్చారు, పట్టా కూడా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాస్బుక్లు రద్దయిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆన్లైన్ కూడా తీసేశారు, మళ్ళా పాస్బుక్లు ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, సిపిఎం పార్టీగా అనేక దఫాలుగా తిరిగినాం. పోయిన ఎమ్మెల్యే ఇస్తున్నారు, ఎంఆర్ఓ ఇస్తున్నది, ఆర్డీఓ కూడా ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటిదాకా పాస్బుక్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే ఆ భూమిని మరి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్నదా లేకుంటే పేదవాళ్ళకి ఇవ్వాలని చూస్తుందా మాకు అర్థం కావట్లేదు. అందుకని పేదవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది, ఎక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో అందరికి కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు చేస్తామని చెప్పింది. దాని ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిలబడి ఈ రోజు ఈ రైతులందరూ కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వాలి, పట్టా చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రైతులో ఉన్నాము. అయితే ఆ రోజు నేరుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది అదే భూముల మీద. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాకు కొత్త పాస్బుక్లు అందరికి ఇవ్వడంతో మాకు ఇవ్వకపోవడంతో మా పాస్బుక్ ఎందుకు వస్తలేదంటే మీ పేర్లు ఆన్లైన్ లో లేవని చెప్తారు ఆ బుక్ చూస్తే ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే మాకు కనీసం ప్రభుత్వము పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ లో ఎక్కించి మాకు రైతు బంధు, రైతు బీమా పట్టేటటువంటి ఇవ్వాలి. ఈ 125 మంది రైతులము మాకు ఎటువంటి అవతల ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కలెక్టర్ను కలిసినాము, ఎంఆర్ఓను కలిసినాము, ఆర్డీఓను కలిసినాము, అందరినీ కలిసినాము. అయితే మేము వాళ్ళని చెప్తే మా సమస్య అర్థమయ్యే వరకే చేస్తాము అనే వరకే కలెక్టర్ ఎంఆర్ఓ మారిపోతుంది. ఇదే పరిస్థితి. మళ్ళీ కొత్త వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చెప్పుడే సరిపోతా ఉంది. గతంలో ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేసిందని, పేదల భూములు పెద్ద ఎత్తున కొట్టేసిందని, పేదల భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేసిందని చెప్పి దఫదఫాలుగా ఎమ్మెల్యే కాకముందుకు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశాడు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. వాళ్ళ ఏ రకమైన భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేశారో ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా లేడు. కానీ మేము చెప్తా ఉన్నాం, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పాడో, పేదలకు మాట చెప్పాడో, ఆ పేదలకు ఉన్నటువంటి భూములు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు ఏ రకమైతే అన్యాక్రాంతం చేశాడో, ధరణి పేరుతోటి భూములు గుంజుకున్నాడో ఆ భూములన్నీ కూడా బయటికి తీయాలి. ఆ బయటికి తీసి పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం.